ఏ అంటే ఎలాంటి వైద్య వ్యవస్థ అయినా, అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ తీసుకోండి, లేకపోతే యునానీ మెడిసిన్ తీసుకోండి, లేదా ఆయుర్వేదం తీసుకోండి, సిద్ధలా తీసుకోండి, ఇది చాలా టాప్ మోస్ట్ మెడిసిన్గా ఉపయోగించబడే ఒక అద్భుత ఔషధం ఇది. సో ఈ మెడిసిన్ వచ్చేసి అంటే కేవలం అనారోగ్యం ఉన్నవాళ్ళే వాడాలి అనేది కాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు సమర్థంగా మెయింటైన్ చేసుకోవడానికి, అంటే మెయింటెనెన్స్ పరంగా కూడా ఈ ఔషధాన్ని మనం రెగ్యులర్ యూజ్లో కూడా ఇది వాడుకోవచ్చు. దానివల్ల మనకు వచ్చే రెగ్యులర్ యూజ్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం ఈరోజు. సో ఒకటి ఫస్ట్ థింగ్, అశ్వగంధ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. అశ్వగంధ అనేది ఒకటి సంస్కృతం సంబంధించిన వర్డ్. సో అశ్వగంధ అంటే మనకు ఆ హార్స్కి సంబంధించిన స్మెల్ వస్తుంది అని ఆ రూట్ పేరు అశ్వగంధ అని పెట్టారు. తర్వాత దాని బొటానికల్ నేమ్ వచ్చేసి విత్తన సోమ్నిఫెరా అని కూడా దాన్ని అంటారు. సో ప్రయోజనాల గురించి చూసుకుంటే ఇది వేల సంవత్సరాల నుంచి ఒక ప్రూవెన్ ప్రోడక్ట్. శాస్త్రీయంగా కూడా మనకు ఎన్నో అధ్యయనాలు జరిగినాయి, అధ్యయనాల్లో కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతుందని చెప్తున్నారు. సో దాంట్లో టాప్ మోస్ట్ ఒక 10 బెనిఫిట్స్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. టాప్ 10 బెనిఫిట్స్ ఆఫ్ అశ్వగంధ. అశ్వగంధ ఫస్ట్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు శక్తిని ప్రసాదిస్తుంది. అంటే మనకు రోజువారీ అలసట, స్ట్రెస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో శారీరకంగా ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకుండా చాలా వీక్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫ్రటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు, టైర్డ్నెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో రోజు అశ్వగంధాన్ని మనం సేవించడం వల్ల మీకు స్ట్రెస్, టైర్డ్నెస్, వీక్నెస్ అనేది ఉండదు. ఇది ఒక నర్వ్ టానిక్ లాగా కూడా వర్క్ చేస్తుంది కాబట్టి నరాల వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది. అండ్ డయాబెటీస్ మీద కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది. సో షుగర్ లెవెల్స్ని కూడా చాలా సమర్థంగా ఇది కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీని ఒక దివ్య ఔషధంగా మీరు రోజువారీగా వాడుకోవచ్చు. షుగర్ లెవెల్స్ చాలా మటుకు మనం మెడిసిన్ ప్రమేయం లేకుండానే చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా వాడితే మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల అన్నెసెసరీగా ఎక్కువగా ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం తగ్గించుకునే పనిలో మనము ఈ ఔషధాన్ని మనం డైలీ వారీగా వాడవచ్చు. తర్వాత ఇది కార్టిసాల్ లెవెల్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు చాలామందికి ఇన్సామ్నియా ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. కార్టిసాల్ కంట్రోల్లో లేకపోతే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండవు. సో డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా అశ్వగంధాన్ని రెగ్యులర్గా సేవించడం వల్ల వాళ్ళకు కూడా తప్పకుండా నిద్రలేమి సమస్య నుంచి కూడా వాళ్ళు దూరం అవ్వచ్చు. తర్వాత డిప్రెషన్, తర్వాత నరాల వీక్నెస్ ఇవన్నీ కంట్రోల్ అయ్యి యాంగ్జైటీ కూడా మనకి పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకురావడంలో ఇది చాలా వారిగా ఉపయోగపడుతుంది. తర్వాత రోగ నిరోధక శక్తి, మన ఇమ్యూనిటీని బలోపేతం చేయడం వల్ల, రోజువారీగా బలోపేతం చేయడంలో కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అండ్ మీ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ అధికంగా ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇది అవి తగ్గించుకోవడంలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అతి వేడి వల్లనో లేకపోతే మీ రోగ నిరోధక శక్తిలో ఉన్న లోపాల వల్లనో ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ అంటారు. అంటే లోపల నుంచి మనకి వాపులు రావడము, అవయవాల పనితీరు దెబ్బతినడము, తర్వాత మనకు కండరాలు పట్టేయడము, లేకపోతే ఇలాంటివి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అంటారు. సో అలాంటి ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ని కూడా ఇది చాలా సమర్థంగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటుంది కాబట్టి, సో రోజువారీగా వాడడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది అంటే ఒక రకంగా ఎక్కువగా పాపులారిటీ దీనికి ఉంది అని అంటే దానికి మేజర్ కారణం ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోయిన వాళ్ళకు, ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఇది డెఫినెట్గా ఇది ఒక అద్భుత దివ్య ఔషధంగా ప్రతి ఒక్కరికి ఇది ప్రాచుర్యంలో ఉంది. స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉన్న, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకి సెక్సువల్ ఇంట్రెస్ట్, వీక్నెస్, ఫటిగ్నెస్, టైర్డ్నెస్ ఇలాంటివి ఉన్నా కూడా డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇది చాలా ప్రయోజనాలు చేకూరుతుంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు మనకున్న కోవిడ్ సమస్యకు కూడా ఇది ఒక దివ్య ఔషధంగా మనకు ఐఐటి ఢిల్లీ అండ్ జపాన్కి సంబంధించిన ఎన్నో శాస్త్ర ల్యాబొరేటరీస్ అంటే కొలాబరేషన్లో ఒక స్టడీస్ చేయడం జరిగింది. సో ఈవెన్
కోవిడ్ పరంగా కూడా మనం చూసుకుంటే, ఇప్పుడున్న లేటెస్ట్ కోవిడ్ పరంగా కూడా చూసుకుంటే ఇది చాలా రకాలుగా ప్రయోజనాలు చేకూరుతుంది. మన రోగనిరోధక శక్తిని చాలా ఫాస్ట్గా బలోపేతం చేసే శక్తి దీంట్లో ఉంది అని. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా కోవిడ్ ఒకవేళ మీ బాడీలో వచ్చినా, మీ బాడీలో అది మల్టిప్లై అవ్వకుండా డూప్లికేషన్ అవ్వకుండా దాన్ని నిరోధించే శక్తి అశ్వగంధాలో ఉందని ఆల్రెడీ ఐఐటి ఢిల్లీ అండ్ వీళ్ళు నిరూపించడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్గా అశ్వగంధ మనకు ట్యాబ్లెట్ రూపంలోనో లేకపోతే చూర్ణం రూపంలోనో మనకు ఈజీగా అందుబాటులో ఉంది. సో ఒక మంచి అంటే నా పరంగా నేను అడిగితే ఒక మంచి పాతకాలం సంబంధించిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో పేరు పొందిన కంపెనీస్ ఉన్నాయి. ఒరిజినల్గా అంటే చాలా మటుకు బయట డూప్లికేట్ కూడా అమ్ముతున్నారని కూడా మనం వింటున్నాము. సో ఒరిజినల్ అశ్వగంధ రెగ్యులర్గా మీరు సేవించడం వల్ల ఎన్నో రకాలుగా శారీరకంగా, మానసికంగా మీకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి డైలీ ఒక ట్యాబ్లెట్ మెయింటెనెన్స్ పరంగా, రోజువారీ ఆరోగ్యం పరంగా మెయింటెనెన్స్ పరంగా మీరు రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. అండ్ పిల్లలకు కూడా చూర్ణాన్ని మనం పాలలో కలిపి కూడా నైట్ టైం తాగొచ్చు. దానివల్ల కూడా నిద్రలేమి సమస్యలు ఇవన్నీ కూడా, హైపర్ యాక్టివ్నెస్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది.